गजुवाका में लर्जा खेज कत्ल। नेवी एहलकार ने महबूबा को कत्ल करके नाश के टुकड़े कर दिए। आंध्र प्रदेश के शहर विशाखापट्टनम के इलाके गजुवाका में एक इंतहाई हौलनाक कत्ल का मामला सामने आया है, जिसने लोगों को हिलाकर रख दिया है। एसीपी गजुवाका श्रीनिवास राव के मुताबिक भारतीय नेवी के एहलकार चिंताड़ा रविंद्रा ने अपनी महबूबा पोलीपल्ली मोनिका को कत्ल कर दिया। पुलिस के मुताबिक दोनों की मुलाकात साल 2021 में एक डेटिंग ऐप मिंगल ऐप के जरिए हुई थी, जिसके बाद दोनों के दरमियान करीबी ताल्लुकात कायम हो गए। बाद में 2024 में मुलजिम ने किसी और खातून से शादी कर ली, लेकिन उसके बावजूद वो मकतूला के साथ नाजायज़ ताल्लुकात जारी रखे हुए था। वाक़ये के मुताबिक जब मुलजिम की हामिला बीवी अपने वालिदैन के घर गई हुई थी, तो वह अक्सर मकतूला को अपने फ्लैट बुलाता था। इसी दौरान दोनों के दरमियान झगड़ा हुआ, जिसमें मुलजिम ने मुबैना तौर पर खातून का मुंह और नाक बंद करके उसे हलाक कर दिया। कत्ल के बाद मुलजिम ने सबूत मिटाने के लिए नाश के टुकड़े कर दिए। पुलिस के मुताबिक उसने जिस्म के कुछ हिस्से फ्रिज में छिपा दिए, जबकि सर और हाथ एक खाली जगह पर ले जाकर जला दिए। इधर मकतूला के वालिदैन ने अपनी बेटी के लापता होने की शिकायत दर्ज करवाई, जिसके बाद पुलिस ने तहकीकात शुरू की। तहकीकात के दौरान पुलिस ने मुलजिम को उस वक्त गिरफ्तार कर लिया जब वो बाकी शवाहिद ख़त्म करने की कोशिश कर रहा था। पुलिस ने मुलजिम को गिरफ्तार करके रिमांड पर भेज दिया है, जबकि मजीद तहकीकात जारी है। మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయి అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలన్న ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అవి మన ఎల్బీ నగర్ లో, గాజువాకలో ఎల్బీ నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ఈ ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక